महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं मनसा माधव केशव मधुसूदन नंद
చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వీణామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానావస్థలు పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అందరూ కూడా నైమిషారణ్యము అనే ఒక అరణ్యములో కూడి ఉన్నటువంటి వారి గురువు గారైనటువంటి సూత మహాముని అంటే మనకి యొక్క వ్రతాలు పురాణాలు ఇవన్నీ కూడా చెప్పినటువంటి మహర్షి సూత మహాముని. ఆ యొక్క మహాముని నైమిషారణ్యము అనే ఒక అరణ్యంలో యూపీలో ఉంది ఇప్పుడు కూడా నైమిషారణ్యం. ఆ యొక్క నైమిషారణ్యంలో ఈ వ్రతాల గురించి పురాణాల గురించి ఇవన్నీ కూడా ఆ సూత మహాముని చెబుతూ ఉండేవాడు అందరికీ, శిష్యులందరికీ. అలా ఒకనాడు ఆ గురువు గారిని ఆ శిష్యులు అడిగారు, ఓ గురుదేవా, ఏ వ్రతము చేసినా సకల కష్టములో కూడా తీరతాయో అటు దానిని మాకు తెలుపుండేది అని అడిగారట శిష్యులందరూ కూడా. అప్పుడు ఆ గురువు గారు చూస్తున్నారు, నాయన పూర్వం ఇదే విధముగా నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడిగారు. అప్పుడు ఆ మహావిష్ణువు చెప్పిన వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను అని ఇలా చెప్పడం ప్రారంభించాడ సూత మహాముని. పూర్వము నారద మహాముని సకల లోకాలు కూడా తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ మార్గమధ్యములో భూలోకానికి వచ్చారట. ఆ భూలోకంలో ఉన్న మానవులంతా కూడా కష్టాలు పడుతూ బాధలు పడుతూ నానా పాపాలు చేస్తూ నానా కష్టాలు పడుతూ ఉన్నారట. అప్పుడు ఆ యొక్క నారదుడు ఈ యొక్క జనులందరినీ కూడా చూసి వీరికి కష్టాలు ఎలా తొలగిపోతాయో అని అనుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు, అంటే వైకుంఠానికి వెళ్ళాడు నారద మహాముని. ఆ యొక్క వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును చూచి ఆ యొక్క నారద మహాముని గానము చేశారట. ఆ గానం ఉన్నటువంటి ఆ యొక్క మహావిష్ణువు నారాయణుడు ఆ యొక్క నారదుని చూచి, నారద ఇలా వచ్చావేమిటి అని అడిగాడట. ఆ యొక్క నారాయణుడు నారదుణ్ణి. ఇదంతా ఎవరు చెబుతున్నారు? ఆ యొక్క నారదుడు విష్ణువు దగ్గరికి వెళ్ళగానే విష్ణువు నారదుని చూచి ఇలా అడిగాడట, ఏమి నారద ఇలా వచ్చావు అని అడిగితే అప్పుడు ఆయన చెబుతున్నాడట, అడిగాడు నారదుడు విష్ణువుని, స్వామి నేను ఇప్పుడే భూలోకం నుంచి వస్తూ ఉన్నాను. ఈ యొక్క భూలోకంలో మానవులంతా కూడా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. వారికి ఆ కష్టాలు తొలగిపోవడానికి ఒక మార్గాన్ని చెప్పండి అని అడిగాడట. అప్పుడు ఆ యొక్క స్వామివారు చెబుతూ ఉన్నారట, ఓ నారద మహాముని, నీవు లోక హితార్థాన్ని కాంక్షిస్తూ చాలా చక్కని విషయం అడిగావు. అందులో ఒక వ్రతం ఉన్నది, అది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము అని మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్రతాన్ని గురించి చెప్పినటువంటిది సాక్షాత్తు కూడా శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో నారదులతో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్రతాన్ని గురించి చెప్పారట. అప్పుడు నారదుడు అడుగుతున్నాడు మళ్ళీ ఆయన్ని, స్వామి మరి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి
అని మళ్ళా నారదుడు అడిగాడట ఆ యొక్క విష్ణువును. అప్పుడు ఆయన చెబుతున్నాడట ఆ నారాయణుడు, నారద, ఈ యొక్క వ్రతాన్ని చేసేటువంటి వారు ముందుగా మంచి రోజు అంటే పంచాంగ శుద్ధిగా శుభతిథి, వారము, నక్షత్రము ఇవన్నీ కూడా శుభముగా చూసుకోవాలి. అంటే పంచాంగ శుద్ధిగా ఈ రోజున దశమి, సోమవారము, శ్రావణ మాసం ఈ విధంగా మంచి రోజు రావాలి ఆ వ్రతం చేసుకోవాలంటే. ఆ విధంగా మంచి రోజు చూసుకొని దేవాల నక్షత్రాలన్నీ చూసుకొని ముందుగా పూజా స్థలాన్ని గోమయముతో అలకాడ. గోమయం అంటే ఆవు పేడ. ఆవు పేడతో అలికి దానిపైన ముగ్గులు ఏర్పాటు చేసి దానిపైన నూతన వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన ధాన్యాన్ని పోసి ఆ ధాన్యం పైన కలశాన్ని ఏర్పాటు చేయాలట. ఏర్పాటు చేసి ఆ యొక్క కలశాన్ని శక్తి గలవారు బంగారంతో గాని, వెండితో గాని, ఇతరులతో గాని, రాగితో గాని లేదా మట్టిదైనా సరే కలశం ఏర్పాటు చేసి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయాలట. ముందుగా ఈ యొక్క వ్రతంలో వరుణ పూజను చేయాలట. ఆ తర్వాత వరుణుడు అంటే నీరు, వరుణ పూజ అంటే నీటికి పూజ చేయాలి. నీటి కలశంలో ఉంటుంది నీళ్ళు. ఆ కలశంలో ఆ వరుణుడికి ముందుగా, ఆ తర్వాత ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో గణపతి పూజను చేయాలట. ఈ యొక్క గణానాం అధిపతి గణపతి, సర్వగణాలకు కూడా అధిపతి ఆ యొక్క మహాగణపతి. అందుకే ముందుగా ఆయన్ని పూజ చేసినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకు కార్యక్రమం అనేది జరిగిపోతుంది. అలా ముందుగా ఆ గణపతిని పూజించాలి. ఆ తర్వాత నవగ్రహ పూజ చేసాం మనం ఇక్కడ. ఈ యొక్క నవగ్రహాలు అనేటువంటివి మన యొక్క జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా ఆ యొక్క దోష నివారణ కోసము ఈ యొక్క స్వామివారి యొక్క వ్రతంలో నవగ్రహ పూజను చేయాలట. నవగ్రహ పూజ చేసిన తర్వాత దిక్పాలకులు, పంచలోక పాలకులనే కూడా ఆవాహన చేసి వారికి పూజించిన తర్వాత ఆ యొక్క స్వామివారికి యొక్క ప్రతిమకు అంటే మన అభిషేకం చేసాం. పంచామృతాలు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార లేదా కొబ్బరి నీరు ఇలా పంచామృతాలతో అభిషేకము చేసి ఆ తర్వాత స్వామివారికి కలశం పైన పూజ చేయాలట. అష్టోత్తర శతనామాలతో 108 నామాలతో స్వామివారికి అర్చన చేయాలట. ఈ విధంగా చేసిన తర్వాత స్వామివారి యొక్క వ్రత కథలను భక్తి శ్రద్ధలతో విని ఆ తర్వాత ఆ స్వామివారికి ప్రీతిగా గోధుమ నూక, పంచదార లేదా బెల్లము ఇవన్నీ కూడా సమానముగా చేర్చి ప్రసాదము తయారు చేసి ఆ స్వామివారికి నివేదన గావించాలట. ఆ విధంగా అన్ని వర్ణాల వారు, చాతుర వర్ణాల వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చు. ఈ యొక్క వ్రతాన్ని అమావాస్య తిథి యందు కూడా చేయవచ్చును. సాయంత్రం ప్రారంభ కాలం ఉంటే సాయం సంధ్య అయిన తర్వాత కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చట. ఈ యొక్క వ్రతాన్ని ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల కష్టాలు కూడా తొలగిపోయి సర్వత్రా జయప్రదముగా ఉంటుంది అని ఈ యొక్క నారాయణుడు నారద మహామునితో చెప్పాడు అని సూత మహాముని సౌనకాది మహామునులకు ఈ యొక్క వ్రతాన్ని గురించి, ఈ యొక్క వ్రత మహత్యాన్ని గురించి తెలియజేయడం జరిగిందట.